హాయ్ ఫ్రెండ్స్, రోజు గుత్తి టమాటా కర్రీ చేద్దామండి. గుత్తి వంకాయ, గుత్తి దొండకాయ టైప్లో ఈ గుత్తి టమాటా కర్రీ కూడా చాలా బాగుంటుంది. రెగ్యులర్గా టమాటా కూర వండుకొని బోర్ కొట్టిన వాళ్ళు ఈ విధంగా వండుకొని చాలా బాగుంటుంది. ఇది బగారా రైస్లోకి, బిర్యానీలోకి, చపాతీలోకి, దేంట్లోకైనా కానీ చాలా బాగుంటుంది. ఒక హాఫ్ కేజీ టమాటా తీసుకున్నాను. ఇది శుభ్రంగా కడిగి 4 కాట్లు పెట్టేసి పక్క పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో నీళ్లు పోసి ఇటువంటి జాలి గిన్నె చూసి అందులో టమాటా వేసి మూత పెట్టేసేయాలి. ఆ ఆవిరికి అది ఉడుకుతుంది. ఈలోపు ఇంకో స్టవ్ మీద ఫస్ట్ ఒక పిడికడి పల్లీలు వేయించుకోవాలి. తర్వాత ఒక చిన్న కొబ్బరి కట్ వేసుకొని వేయించుకోవాలి. తర్వాత ఒక 3 స్పూన్ల ధనియాలు, తర్వాత ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ మినపప్పు, ఇవన్నీ మంచి దూరగా వేయించుకోవాలి, మాడనివ్వద్దు. తర్వాత ఒక బిర్యానీ ఆకు, కొద్దిగా ఇలాచి, లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క, ఇలాచి ఒక 2 లవంగాలు ఒక 4 వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక 2 చిన్న సైజు ఉల్లిపాయలు తీసుకొని 4 ముక్కలు కట్ చేసుకుని అందులో వేసి మిక్సీ వేసి పక్క పెట్టుకోవాలి పేస్టు. చూడండి, ఒక 5 నిమిషాల వరకు టమాటా మంచిగా బాయిల్డ్ అయింది. ఇది ఈ ఆవిరికే మంచిగా మెత్తగా ఉడికిపోయింది. స్టవ్ బంద్ చేసి పక్క పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి పెట్టేసి ఒక 2 స్పూన్ల నూనె వేసి గరం అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసేసి కొద్దిగా మార్వాడి మెంతి వేసుకోవాలి. స్మెల్ బాగా వస్తుంది కర్రీకి. తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా వేయించుకోవాలి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసి వేయించుకోవాలి. తర్వాత ఒక 2 స్పూన్ల కారం పొడి వేసి కలుపుకోవాలి. కారం పొడి వేసే ముందు స్టవ్ చిన్నగా పెట్టుకోవాలి. కలుపుకున్న తర్వాత ఏదైతే పేస్ట్ మనం రుబ్బి పెట్టుకున్నామో పేస్ట్ ఇందులో పోసి మంచిగా కలుపుకోవాలి. అదే మిక్సీ జార్లో కొన్ని నీళ్ళు పోసి మళ్ళీ ఇందులో పోసుకోవాలి. మనకు గ్రేవీ ఎంత కావాలో చూసుకొని అంతవరకు నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది. దీనికి ఒక 2 స్పూన్ల ఉప్పు వేసుకోవాలి. ఇది కొద్దిసేపు బాయిల్డ్ అయితే చిక్కగా అవుతుంది. ఒక 3-4 నిమిషాల తర్వాత ఒక స్పూను షుగర్ వేసుకొని, ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలిపి ఏదైతే టమాటాలు మనం ఉడికిన వాటిని ఇందులో వేసుకోవాలి. ఈ టమాటాలు ఇంకా కొద్దిసేపు ఇందులో ఉడికే వరకు గ్రేవీ కూడా మంచి చిక్కగా అవుతుంది. కొద్దిగా కరివేపాకు వేసుకుంటే టేస్ట్ ఫ్లేవర్ మంచిగా వస్తుంది. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. చాలా టేస్ట్ ఉంటుందండి ఇది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. చూడండి, మ్యాక్సిమం ఒక 10 మినిట్స్లో రెడీ అయిపోతుంది కర్రీ. టమాటా మంచిగా ఉడికింది, గ్రేవీ కూడా చిక్కగా అయింది. మంచిగా ఇట్లా తోలు ఊడొచ్చేస్తుంది ఉడికితే. ఫ్రెండ్స్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్. మీరు ఎంత సబ్స్క్రైబ్ చేసుకుంటే అన్ని వీడియోస్ సర్క్యులేట్ అవుతాయి. గుత్తి టమాటా కర్రీ మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్, చాలా బాగా వస్తుంది. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. ఇట్లు మీ వెంకటరెడ్డి, ఈజీ కుకింగ్ షో. థ్యాంక్స్ వన్స్ అగైన్.